హాయ్ అండి అందరికీ నా పిల్లల ప్రపంచానికి స్వాగతం అండి. అందరు ఎట్లున్నా నేనైతే మంచిగా ఉన్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఈరోజు మన వీడియో ఏంటంటే టమాటా చెట్లు అన్నీ తీసేస్తున్నాం అన్నట్టు. ఇక చిన్నోడు ఇవాళ ఇంటికాడ నుండి పెద్దోడు స్కూల్కి పోయిండు సండే ఈరోజు. ఇంకా మొత్తం టమాటాలన్నీ అయిపోయినాయి. టమాటాకాయలన్నీ తెంపుతున్నాయి అనమాట. అక్కడ ఉంటే చాలా వరకు అయిపోయినాయి. ఇంకా వేరే చెట్లు పెడదామంటే టమాటా చెట్లు ఇంకా వచ్చినాయి అనమాట. సో ఇక్కడ అన్నీ వచ్చినాయి. ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి లోపల. ఇవన్నీ మళ్ళీ అక్కడ పెట్టేద్దామని చెప్పేసి అన్ని చిన్నవి తీసేయమని చెప్పిన అన్నట్టు వాడు తీసేస్తుండ అన్నీ అయితే తెంపేస్తుండ. అన్నీ పెరుగుతలేవు. ఇక అన్ని ఇట్లా చిన్న చిన్నగా అయిపోయినాయి. అవి కూడా కొన్ని ఉన్నాయి, ఖరాబ్ అవుతున్నాయి అన్నీ. ఇంకా అయిపోయింది కూడా, చెట్లకు ఉన్న ఎనర్జీ లెవెల్స్ కూడా అయిపోయినాయి. ఇక మళ్ళీ కొత్త చెట్లు పెట్టుకుంటేనే ఇక అన్ని కాయలు అన్నీ ఇంట్లో పెట్టేస్తే అంటే పండిపోతున్నాయి అన్నట్టు టమాటాలు. అట్లా అని అవి కూడా తెంపేస్తున్నాడు చిన్నోడు. పీకేస్తున్న చెట్లు చాలా పెద్దగానే, ఎంత పెద్దగానే అంటే దాదాపు ఒక 4 feet ఉంటాయినా ఉంటాయి. అంత హైట్ పెరిగినాయి. అసలు అంత పెద్ద పెరుగుతాయని అసలు నాకు తెలియదు. మామూలుగా కొంచెం అక్కడే పెరుగుతాయేమో అనుకున్నా. ఎంత పెద్ద పెరిగిన చెట్టు. ఇంకా తెగిపోయింది, అది పూర్తిగా రాలే. అక్కడెక్కడ ఉన్నాయి రెండు మూడు లాగా. మన పప్పాయి చెట్టు కూడా పెద్దగా అయింది. వంకాయ చెట్లు పెద్దగా అయినాయి కానీ అసలు వంకాయలే కాస్తలేవు. వంకాయలు కాసిన ఎట్లా అంటే మీకు తెంపి చూపిస్తాను నేను. ఇక్కడ కాసింది ఒక కాయ మొత్తం ఇక ఇట్లా పుచ్చు పట్టి పోతున్నాయి అనమాట. తీసేద్దాం అనుకుంటున్నాం అవి కూడా. అంటే ఇది 1-2 వేసింది కాయలు, ఇంకా అన్నీ పుచ్చుకాయలు వస్తున్నాయి 1-2 కూడా. అందుకని ఆ చెట్టు తీసేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే దాని పక్కన ఉసిరి చెట్టు ఉందన్నమాట, దాని కింద. అది దాన్ని పెరగనీయట్లేదు, ఈ కాయలు కాయట్లేదు. అందుకని ఇక దాన్ని తీసేద్దామని చెప్పి డిసైడ్ అయిన అన్నట్టు. మొత్తం మీద అయితే అన్నీ వీకేసినాం. ఎంత ప్లేస్ తీసుకుంది చూడ, అది చాలా వరకు ఇదంతా కవర్ చేసేసుకుంది పాపం. ఈ చెట్టుకైతే, గోరెంటా చెట్టుకైతే అసలు ఆ చెట్ల వల్ల నా టొంగిపోయింది. దాంట్లో మనకి దానిమ్మ చెట్టు ఉంది. అసలు ఆ దానిమ్మ చెట్టుని అసలు పెరగనీయలే. మొత్తానికి చాలా పెద్దగా ఏది ఉండే. ఈ టమాటాలు అంతా ఎనర్జీ లెవెల్స్ గుంజుకున్నట్టునే దానికి అసలు పెరగడానికి ఆప్షన్ కూడా దొరకకుండా కప్పేసినాయి మొత్తం. ఇంకా అంతా అయితే పీకేసినా, మళ్ళీ కొత్త చెట్లు పెట్టుకుందాం. మన చెట్లకి పచ్చిమిర్చి కూడా వచ్చినాయి. ఎంత కారం ఉన్నాయంటే కూరలా ఒక 4 వేసుకుంటే కూర సరిపోయేంత కారం అనమాట. అట్లున్నాయి. చూపెట్టాం పచ్చిమిర్చి ఎంత తేజ కారం అంటారు చూడాలి, అట్లున్నాయి. మేబీ అవే కావచ్చేమో. ఒకసారి చెట్లు చూపెట్టా. ఇవి టమాటా పచ్చళ్ళు వేసుకుంటే సరిపోయేంత కారం సరిపోతుంది. నాకైతే ఎండ కొడుతుంది, అవి ఎట్లా కనబడుతున్నాయో కూడా నాకు తెలియదు. కానీ ఇన్ని పచ్చిమిర్చి చేసి మాత్రం మొత్తం టమాటా ఎంత ఒక కేజీ టమాటాలకు సరిపోతుంది ఆ కారం. అంత కారం ఉంటున్నాయి అవి. మనము ఇక్కడ తెల్ల వంకాయ చెట్లు కూడా పెట్టినాం అన్నట్టు. ఇది ఎందుకో ఇట్లా అయిపోయింది, ముడితో వచ్చినట్టు అయిపోయింది. ఆకంతా తెలీదు, కొంచెం బెటర్గా పెరుగుతుంది ఇప్పుడు. ఇదైతే ఏకంగా పువ్వులే వేసేసింది. చిన్న చెట్టు ఇది, మొత్తం వైట్ వంకాయ అనమాట. ఈ 3 చెట్లు ఇంకా ఉన్నాయి. ఇది వచ్చేసి మన ఆలుగడ్డ చెట్టు అనమాట. ఇంట్లో మొలకలు వస్తే తెచ్చి పెట్టిండు. ఇక్కడ కూడా చాలా పెట్టిండు, ఇంకా బయటకు రావట్లేదు. అవన్నీ కొంచెం కొంచెం వస్తున్నాయి. ఇవి వచ్చి చిన్న చిన్న మొలకలు వచ్చేసి ఏమో మన పుంటుకి విత్తనాలు అనమాట. మొన్న వేసిన ఇవన్నీ. కొత్తిమీర అయితే ఎంత బాగా వచ్చిందో, చాలా మంచిగా అనిపిస్తుంది చూస్తే. ఈ చెట్టు మన టమాటా చెట్లలో పెరిగితే గుమ్మడి చెట్టు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన, అది ఇప్పుడు పువ్వులు వేస్తుంది. అసలు కాయలు కాస్తుందో కాయదైతే తెలీదు. ఉంచిన అన్నట్టు. ఈ చిట్టి దాంట్లో అది మన నూనె నూనెది ఇది. సో దాని అప్పుడు కోసేసి దీంట్లో వంకాయ విత్తనాలు వేసినాయి కదా, ఆ చెట్లు తీసినాక మళ్ళీ చుక్కకూర విత్తనాలు వేసిన. ఎంత పెద్దగా వచ్చినాయి అన్నట్టు. మన చిక్కుడు చెట్టు అయితే చాలా పెద్దగా అయింది. చాలా పూత కూడా వేసింది.
మీకు కనపడుతుందా? నాకైతే అస్సలు కనబడతలేదు. ఎండ కొడుతుంది కాబట్టి నాకు అసలు కనబడతలే మొత్తానికి. ఫోన్లో ఏం కనబడుతుందో కూడా తెలియట్లేదు. అట్లయితే ఫోన్ పెట్టేసిన. కానీ చిక్కుడుకాయలు అయితే బాగున్నాయి. పెట్టినాయి కదా, షార్ట్ వీడియో చూసిరు కదా. సో చిక్కుడుకాయలు కూడా మస్తు టేస్ట్ ఉన్నాయి. పక్కన అమ్మలు కూడా మంచిగా ఉంది కర్రీ అని చెప్పేసి అన్నారు. చూడాలి. ఈసారి అయితే చిక్కుడుకాయతో చికెన్ చేద్దాం అనుకుంటున్నా. ఖచ్చితంగా మీకు అదైతే చూపించి మరీ వండుతా. చిన్నోడు టమాటా చెట్లు పెట్టడానికి మళ్ళీ గుంటలు తోడారనమాట. మట్టి అంతా లూజ్ చేస్తున్నాడు అంతా. అయ్యే గులాబీ చెట్టు అది. ఇవన్నీ ఇట్లా తీసి పెట్టుకున్నాడు. అన్నీ వాడే పెడతాడట. ఇప్పుడు ఇందులో టమాటా చెట్లు ఉన్నాయన్నమాట. సన్నగా తీయాలి. అవి చాలా వచ్చినాయి. మనం ఇంట్లో అప్పుడప్పుడు కూరలు కట్ చేసినవి అవి ఇవి ఉన్నప్పుడు వీళ్ళు వేస్తుంటాయి అన్నమాట. అవి కాస్త మళ్ళీ మొలకలు వచ్చినాయి అన్నమాట. ఎన్ని 2 చెట్లు ఉన్నాయా? ఆ చెట్టు కూడా పట్టేసుకో. ఇంత పెద్దగా అయినాయి చెట్లు. ఇప్పుడు కూడా పెట్టకపోతే ఇంకా కుదరదని చెప్పేసి తీసిన అనమాట. కొంచెం గట్టి ప్రెస్ చేయను, ఎయిర్లకు కాలడు. రైట్. అన్నని పెట్టకు. పచ్చిమిర్చి చెట్టు ఇది. పచ్చిమిర్చి చెట్టు అది కూడా తీసుకొచ్చిన. ఒక్కొక్క చెట్టు విడదీసి ఒక్కొక్క దగ్గర పెట్టేసి అది పక్కన పెట్టు. టమాటా పచ్చిమిర్చి చెట్టు 4 ఉన్నాయి. చాలా ఉన్నాయిగా. 4 ఏంది, మస్తు ఉన్నాయి. కానీ మా చెట్లకైతే మేము చాలా టమాటాలు తిన్నాం. మ్యాక్సిమం ఒక 10-15 తిని ఉంటామా డాడీ కదా. 10-50 kgs తిన్నాం మేమైతే. ఇప్పుడు లాస్ట్కి అన్నీ కాయలు తీసి కూడా ఒక 2 kgs దానికి వచ్చినట్టున్నాయి. కానీ దాంతో చేస్తే ఎంత బాగుంటుందంటే కర్రీ వేరే లెవెల్. అది మస్తు అంటే మస్తు న్యాచురల్గా అనిపించింది. ఇట్లా వేసి జస్ట్ సెకండ్స్లలోనే మగ్గిపోతుంది టమాటా. అసలు కనపడట్లే వేసినట్టు కూడా. అంత బాగున్నాయి టమాటాలు. అట్లా లాస్ట్ పెడతాను నాన్న. మంచిగా ఒత్తు పెట్ట. చెట్టు పడిపో నీకు నాన్న. మట్టి ఇంకా అక్కడ సైడ్ పోయి అట్లా పోయి. కట్టెలు కట్టాలి చెట్లకి. కడదాంలే.
సన్నీ ఎన్ని కాల కాల పెట్టి ఈ ఒక తానే పెట్టేసింది. ఎవరు కొట్టింది నిన్న చెట్లు పెట్టింది చూపిద్దామన్న వరకే ఇంకా చీకటి అయిపోయింది అనమాట. అందుకనే చూపించడం కుదరలేదు. మొత్తం మీద అయితే చిన్నోడు ఇట్లా పెట్టేసిండు అన్నట్టు. వీటన్నిటికీ కట్టెలు వాతాలి కావచ్చు, పడిపోతున్నాయి చెట్లు మొత్తము. పెద్దగానే అప్పుడేమో చిన్న ఉన్నప్పుడు పెట్టినా, ఇప్పుడు వచ్చేసి కొంచెం పెద్దగానే కదా. సో అట్లా పెట్టేసిండు నా కొడుకు. వాడికి చెట్లు పెట్టినా అంటే టమాటా చెట్లు అంటే ఇష్టం. అంతకుముందు పెట్టింది వాడే, ఇప్పుడు పెట్టింది కూడా వాడే అనమాట. ఈ రోజుకైతే వీడియో ఇంతే అండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా పిల్లల్ని బ్లెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.